ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో మంచి విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోస్ చాలా మంది ఉన్నారు. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో దూసుకెళ్లడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఇక రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ మహేష్ బాబుతో సినిమా చేయడం అనేది చాలా గొప్ప విషయమనే చెప్పాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా సంపాదించి పెట్టుకున్నారు. మరి ఇలాంటి తరుణంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు మంచి విజయాలు సాధించాలనే దృక్పథంతో ఇప్పటికైనా చాలా ఎక్కువగా కష్టపడుతూ ముందుకు సాగుతున్నాడు. మరేదేమైనా కూడా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి పాన్ వరల్డ్ సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. మరి ఈయన చేస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా నిన్న ముహూర్తపు కార్యక్రమాలు జరుపుకోవడం అనేది నిజంగా చాలా మంచి విషయమనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ అప్పుడెప్పుడో రావాల్సింది, కానీ అనుకోకుండా అది ఇప్పుడు సెట్ అయింది. రాజమౌళి మర్యాద రామన్న సినిమా చేస్తున్న సమయంలోనే మహేష్ బాబుతో ఒక సినిమా చేయబోతున్నాను అంటూ రాజమౌళి అనౌన్స్ చేశాడు. కానీ రాజమౌళికి ఉన్న బిజీ కమిట్మెంట్స్ వల్ల ఆ సినిమాను అప్పుడు చేయకుండా ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కించడం విశేషం. ఇక ఏదేమైనా కూడా ఇండియాలో భారీ సక్సెస్ ను సాధిస్తున్న స్టార్ హీరోస్ తమదైన రీతిలో సత్తా చాటుతున్న నేపథ్యంలో రాజమౌళి ఏకంగా పాన్ వరల్డ్ సినిమాలు చేయడం అనేది నిజంగా చాలా మంచి విషయమనే చెప్పాలి. మరి ఇప్పటి వరకు మహేష్ బాబుకి పాన్ ఇండియాలో కూడా మార్కెట్ లేదు. మహేష్ బాబుతో ఆయన ఒక భారీ ప్రయోగం అయితే చేస్తున్నాడు. మరి ఈ ప్రయోగం ఎప్పటి వరకు ఫలిస్తుంది, ఎంతటి కలెక్షన్స్ రాబడుతుంది అనేది ఇప్పుడు చర్చాన్యాంశంగా మారింది. అయితే ఈ సినిమా కోసం దాదాపుగా 1300 కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి వాళ్ళు పెట్టిన బడ్జెట్ తో ఈ సినిమా 3000 కోట్ల కలెక్షన్స్ రాబడుతుంది అంటూ చాలా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా అంతటి వసూలు రాబడుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే మరి.